ఈరోజు వేకువజామున 4:30 గంటలకే 6 పొక్లైన్లు ఏవైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మాణ దశలో ఉన్న కార్యాలయాన్ని కూల్చివేయడానికి తాడేపల్లిలోని మంగళగిరిలో ధ్వంసం కోసం వాడారు. కేవలం 2 గంటల్లోనే ఆఫీసును నేలమట్టం చేశారు. ఈ చర్య కక్షపూరితమైన చర్య. ఈ ఆదేశాలని తెలుగుదేశం పార్టీ నుంచి అందుతున్నప్పటికీ, సిఆర్డీఏ ద్వారా వాటిని కూల్చివేత కార్యక్రమం చేపట్టినప్పటికీ ఈ చెడ్డ పేరు పూర్తిగా ఎన్డీఏకి కూడా వర్తిస్తుందని తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా కోర్టు ప్రొసీడింగ్స్ని ఫాలో కామని చెప్పినప్పటికీ నామ్స్ ఏదన్నా వైలేట్ అంటే వాటికి సంబంధించి కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చి సమయం ఇచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ దాని మీద ట్రిబ్యునల్కి వెళ్ళేదానికి అవకాశం ఇచ్చి ట్రిబ్యునల్లో కేసు కానీ ఓడిపోతే వైఎస్ఆర్సీపీ అప్పుడు ఆ పార్టీ ఆఫీసుని కూల్చడానికి కొంత సమయం ఇచ్చి కూల్చాల్సి ఉన్న దరిమెలా, అలా కాకుండా కోర్టు ఆర్డర్స్ని ఫాలో కాకుండా డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా కక్షపూరితంగా సిఆర్డీ ద్వారా కమిషనర్తో ఒక నోటీస్ ఇప్పించి దాన్ని హద్దుద్దరాన్ని కూల్చివేయడం పూర్తిగా కక్షపూరితమైన చర్య, కక్షపూరితమైన రాజకీయాలని చెప్పి చెప్పదలుచుకున్నాం. దీనివల్ల మీరు రాబోయే 5 సంవత్సరాల్లో మీ పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, అందరినీ భయభ్రాంతులను చేస్తామనే విధంగా ఉందే తప్ప మీకు వచ్చిన పెద్ద మెజారిటీని దాదాపు 160కి పైగా కూటమికి వచ్చిన ఎమ్మెల్యేలతో నిరాటంకంగా అన్ని కార్యక్రమాలను నెరవేర్చుతూ ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయడానికి ఈ మెజారిటీని, ఈ బలాన్ని వాడాలే కానీ మీరు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ఏదైతే భయోత్పాతానికి గురి చేయాలనే విధంగా మీరు చేస్తున్న చర్య దురాగతం. దేవుడు చూస్తున్నాడు, ప్రజలు కూడా చూస్తున్నారు. ఇది మీకే మంచిది కాదని తెలియజేస్తున్నాం.